మావిగారు, అయితే మీ అబ్బాయి చిన్నప్పుడు కబడ్డీ ఆడేవారా? అవునమ్మా. ఎక్కడిది వదినా ఇది? ఆయన రూమ్ లో చూసాను చంటి. కాలేజీలో కబడ్డీ ఆడారు కదా, ప్రొఫెషనల్ ఆటగాడు ఆడినట్టు ఆడారు. దాంతో అనుమానం వచ్చి చూస్తే ఇవన్నీ దొరికాయి. అవునమ్మా, చిన్నప్పుడు వాడు కబడ్డీ చాలా బాగా ఆడేవాడు. మరంత బాగా కబడ్డీ ఆడతారని తెలిసి కూడా తను అటువైపు ఎందుకు వెళ్ళలేదు? నిజంగా అటే గనక ప్రాక్టీస్ చేస్తుంటే ఈ పాటికి మంచి ఛాంపియన్ అయ్యేవారు కదా. ఎందుకు బామ్మగారు అటువైపు వెళ్ళలేదు? ఏమండి ఏమండి ఏమండి, ఏంటి? మీరు చిన్నప్పటి నుంచి కబడ్డీ బాగా ఆడేవారు కదా? ఎవరు చెప్పారు నీకు? ఇదిగో ఈ ఫైల్ చెప్తుంది. హే, ఎందుకు తీసావా ఇది? అయినా నా రూమ్లోకి నువ్వెందుకు వెళ్ళావు? ఏంట్రా, ఏమైంది? చూడు మమ్మీ, ఇది నా రూమ్లోకి వెళ్ళి నా పర్మిషన్ లేకుండా నా పర్సనల్ ఫైల్ తీసింది. ఏంటే, చరణ్ నిన్న అసలు ఆ రూమ్ లోకి వెళ్ళొద్దని చెప్పాడు కదా, అయినా ఎందుకెళ్ళావు? బుద్ధి లేదా? అనవసరంగా నోరు పారేసుకోకు. నేనేం కావాలని ఆయన రూమ్ లోకి వెళ్ళలేదు. నా ఉంగరం ఒకటి ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఆ గదిలో ఉందేమో అని వెతుకుతుంటే అనుకోకుండా ఈ ఫైల్ దొరికింది. ఏడ్చారనిది? దీన్ని అప్పుడే తగలబెట్టమంటే ఇప్పుడు దాకా దాచుకున్నావా? ఏంటత్తయ్య, ఎందుకు తగలబెట్టాలి? ఇది ఆయన టాలెంట్ కి సంబంధించిన జ్ఞాపకాలు. వీటిని ఎందుకు తగలబెట్టాలి? ఏయ్, నువ్వు నోర్మై, నీకు సంబంధం లేని విషయం ఇది. ఏంటి సుమా, ఏం సంబంధం లేదు? ఎందుకు సంబంధం లేదు? ఫస్ట్ నుంచి వాడి జీవితంలో ఎదిగే లక్షణాలుంటే ప్రతి విషయంలోనూ నువ్వు ఇలానే అడ్డుపడుతూనే ఉన్నావు. అప్పట్లో వాడు కబడ్డీ ఆడతాను, కబడ్డీ ప్లేయర్ని అవుతానంటే వాడిని బలవంతంగా ఆపేశావు. దాని తర్వాత మ్యూజిక్ చేస్తాను, మ్యూజిక్ వరల్డ్లోకి ఎంటర్ అవుతాను అంటే అప్పుడు కూడా ఇలానే అడ్డుపడ్డావు. వాడికి సపోర్ట్ చేసి వాడు ఈ స్థానానికి రావడం కారణం పల్లవినే. అలాంటిది తనకు సంబంధం లేకపోవడం ఏంటి? చెప్పండి, ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు కబడ్డీ ఆడకుండా ఎందుకు మానేశారు? అప్పటి నుంచి మీరు కంటిన్యూ అయి ఉంటే ఈ పాటికి మంచి ఛాంపియన్ అయి ఉండేవారు.